హలో. సో చాలా మందికి అనిపించవచ్చు ఎవరి కొత్త అమ్మాయి బాగా కనిపిస్తుంది అంటే చూసిన ఎవరికైతే నా వీడియోస్ వెళ్తున్నాయో వాళ్ళకి మేబీ ఇండియాలో ఉండొచ్చు ఆర్ యూకేలో ఉండొచ్చు ఎవరైనా సరే. నేను సంగీత ఫ్రమ్ హైదరాబాద్. ఐ థింక్ దిస్ ఈస్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. నేను ఎప్పుడు అనుకోలేదు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. బట్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో ఎందుకు నేను అన్ని మెమరీస్ అన్ని ఎందుకు స్టోర్ చేసుకోవద్దు అనే ఒక థాట్తో నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసినాను. ఇట్స్ బీన్ ఓన్లీ త్రీ వీక్స్. అండ్ ఆల్సో నేను యూకేకి వచ్చి మోర్ దెన్ 2.5 years అయిపోతుంది. ఇప్పుడు ఫిబ్రవరి వస్తే 3 years అవుతుంది. సో ఈ వీడియోలో నేను ఏం చెప్దామని అనుకుంటున్నానంటే యూకే స్టూడెంట్లో ఉన్నప్పుడు స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తాము మనము. అందులో నేను ఒక పెద్ద మిస్టేక్ చేసినాను. సో ఆ మిస్టేక్ వల్ల నాకు ఇంకా నా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ రాలేదు. ఏంటంటే నా కోర్స్ ఎప్పుడు అయిపోయింది అంటే 2024 జూలైలో నేను ఫైనల్ సబ్మిషన్ చేసేసినాను. అండ్ నాకు రిజల్ట్ వచ్చేసి నవంబర్లో వచ్చింది. అన్ని మోడ్యూల్స్ అన్ని క్లియర్ చేసేసిన అని చెప్పి నవంబర్లో రిజల్ట్ వచ్చింది నాకు. దెన్ డిసెంబర్లో నాకు ఒక మెయిల్ వచ్చింది, మీ కోర్స్ ట్రాన్స్క్రిప్ట్ సర్టిఫికేషన్ ఉంటుంది కదా, ఇక్కడికి పంపించాలి అని చెప్పేసి ఒక అడ్రస్ పంపించండి అని చెప్పి నాకు ఒక మెయిల్ వచ్చింది. సో నేను ఏం చేసినానంటే ఆ టైంలో మరి నేను ఎందుకు ఇండియన్ అడ్రస్ ఇచ్చినానో నాకు తెలీదు. ఇండియన్ అడ్రస్ ఇచ్చినా, నేను ఇండియన్ అడ్రస్ ఇచ్చినాను. మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు, అరే కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది మంచిగా అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి నేను ఇండియన్ అడ్రస్ ఇచ్చినాను. చూస్తే అది ఇండియా. సో తర్వాత చూస్తే ఇది చాలా మంత్స్ అవుతుంది, 2 months అయింది, 3 months అయింది. నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి వచ్చేసింది, వాళ్ళందరూ యూకేలో అడ్రస్ ఇచ్చినారు. నేను ఒక్కదానే ఇండియన్ అడ్రస్ ఇచ్చినాను ఏం నాలెడ్జ్ లేకుండా. మేబీ కొంతమందికి వెళ్ళొచ్చేమో, కొన్ని యూనివర్సిటీస్కి ఇండియాకి డైరెక్ట్గా వెళ్ళొచ్చేమో. మరి నా యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు మరి పంపలేరో నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి కాల్స్ చేసినాను, స్టూడెంట్ సపోర్ట్ టీమ్ ఉంటుంది, సో వాళ్ళకి కాల్ చేసినాను, వాళ్ళకి మెయిల్స్ చేసినాను. ఎన్ని మెయిల్స్ చేసినా ఎన్ని కాల్స్ చేసినా అంతగానో మేము ప్రాపర్ నాకు ఆన్సర్ ఇవ్వట్లేరు. సో ఈరోజు ఏమనుకున్నా అంటే డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళి ఏంటి రీజన్, ఎందుకు నాకు ఇంకా సర్టిఫికేట్ ఎందుకు రాలే, ఏమైనా ఫైన్ పే చేయాలంటే నేను రెడీ ఉన్నాను పే చేయడానికి, ఎందుకంటే ఇట్ ఈస్ నా మిస్టేక్ కాబట్టి. అండ్ ఏమైనా అడ్రస్ ఏమైనా తప్పు ఉండొచ్చు అని అడుగుదామని నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను. సో అదే ఒక మెమరీ లాగా నా యూనివర్సిటీ నేను ఎప్పుడు రికార్డ్ చేయలేదు. నా యూనివర్సిటీలో ఎప్పుడు నేను రికార్డింగ్ ఏం చేయలేదు. అంటే నేను అనుకోలేదు కదా ఇట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాము అని. సో ఈరోజు యూనివర్సిటీకి వెళ్తున్నాను. నాది బీపీపీ యూనివర్సిటీ ఇన్ లండన్ పోర్ట్స్టోకన్ క్యాంపస్ అనమాట. సో అక్కడికి వెళ్ళి నా నేను వీడియో అంతా రికార్డ్ చేస్తాను వెళ్ళేది అంతే. సో ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ అనుకోండి మీరు కూడా. సో సీ యూ ఇన్ మై యూనివర్సిటీ. ఎండ్ అవుతుంది బట్ 14 degrees ఉంది నాకు ఇప్పుడు వెదర్. ఎండ్ అవుతుంది బట్ చాలా చలి కూడా ఉంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాను యూనివర్సిటీకి. ఇక్కడ నుంచి నాకు 1 hour 15 minutes చూపిస్తుంది. లెట్స్ సీ. మనం ఫస్ట్ యూనివర్సిటీకి మనం ఏ క్వశ్చన్స్ ఉన్నా ఏమో అడగాలనుకున్నా ఫస్ట్ ఐడి కార్డ్ అడుగుతారు. సో ఐఎమ్ క్యారింగ్ మై ఐడి కార్డ్. దట్స్ మై ఐడి కార్డ్. నేను ఫస్ట్ లూటన్లో ఉండే. ఫస్ట్ రాగానే ఫస్ట్ ఒక 2 weeks లండన్లో ఉన్న పార్కింగ్లో. అక్కడ నాకు సెట్ అవుతుందని చెప్పి మా అన్న లూటన్కి తీసుకొని వెళ్ళిపోయినాడు. ఫస్ట్ వచ్చినప్పుడు 2 weeks నేను పార్కింగ్లో ఉన్నా. మలయాళం వాళ్ళతో ఒక రూమ్ సెట్ చేసుకుంటే అది సెట్ అవ్వలే. సో ఇంకా అక్కడ నాకు సెట్ అవ్వట్లేని మా అన్న లండన్ లూటన్ తీసుకెళ్ళిపోయినాడు అనమాట. సో 1.5 year తర్వాత అంటే లాస్ట్ ఇయర్ 2024లో నేను లండన్కి వచ్చినాను. వర్క్ చేస్తున్నాను ఫుల్ టైం. ఈ బేకర్ స్ట్రీట్లో ఎంతగానం టఫ్ ఉంటుందంటే ఎన్ని ఎక్స్పీరియన్స్ అంటే మొత్తం ఇక్కడనే బాగున్న వాళ్ళకి కూడా నాకు తెలిసి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎంత డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మెయిన్ ఈ బేకర్లో లేని బేకర్ స్ట్రీట్ ఈ మెయిన్ సిటీలో చాలా అంటే చాలా టఫ్ ఉంటుంది. నేను ఇప్పుడు బేకర్ స్ట్రీట్లో ఉన్నా. ఈ బేకర్ స్ట్రీట్లో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే
మై గాడ్, నాకు అసలు తిరిగి 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 వచ్చిన నేను ఇప్పుడు చాలా డేస్ తర్వాత నేను ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్తున్నా. లిటరలీ చాలా మంత్స్, డేస్ కూడా కాదు మంత్స్. ఎట్లా ఉంటుందేమో, ఏమంటారో ఏమో, ఏమన్నా ఫైన్ ఇవ్వాలో లేకపోతే ఏందో, సర్టిఫికేట్ వస్తుందో రాదో, నేనైతే ఫుల్ బ్లాంక్లో ఉన్నా. వెళ్ళాలి ఇప్పుడు. ఒక ట్రైన్ ఎక్కినాను, ఇంకొక ట్రైన్ చేంజ్ అవ్వాలి. లూటన్ నుంచి వస్తున్నప్పుడు చాలా లాంగ్ జర్నీ అనిపించినదే, ఇప్పుడు తొందరగా వెళ్ళిపోతున్నా. స్టేషన్లో దిగినాను. మన వాళ్ళందరూ ఆల్గేట్ అంటారు, కానీ ఇక్కడ ఆల్ గేట్ అంట, ఆల్ గేట్. సో ఆల్ గేట్లో వచ్చేసినాను. ఆల్గేట్ కాదు ఫ్రెండ్స్, ఆల్ గేట్. ఒక 1 year అవుతుంది ఇక్కడికి నేను వచ్చి. వైట్ చాపెల్కి దగ్గరలో ఉంటుంది నా యూనివర్సిటీ. లెట్స్ సీ. లూటన్ నుంచి వచ్చినప్పుడు నాకు కొంచెం కష్టం అవుతుండే, దూరం ఉంటుండే కాబట్టి వస్తుండే. ఇప్పుడు కొంచెం దగ్గరలో ఉన్నాను కాబట్టి జల్దీ అయిపోయింది. లూటన్ అంటే ఇంకా అవుట్ ఆఫ్ లండనే కాబట్టి నేషనల్ ట్రైన్ ఎక్కాల్సి వస్తుంది, థేమ్స్ లింక్, ఆర్ ఎల్స్ మనం నేషనల్ ఎక్స్ప్రెస్ బస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం తొందరగానే వచ్చేసినాను అనిపిస్తుంది. లైక్ 1.5 hours కూడా పట్టలే నాకు. దట్స్ మై యూనివర్సిటీ బిల్డింగ్. నాకు తెలిసి ఇదే లాస్ట్ అనుకుంటా నేను యూనివర్సిటీకి రావడం. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, బట్ స్టిల్ I miss this place. ఇట్లాంటి మిస్టేక్స్ ఎవరు చేయకండి, ఎందుకంటే చాలా కష్టంగా ఎంతసేపు నుంచొని అన్ని కరెక్ట్, అన్ని కోర్స్ మంచిగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇట్లా అయింది. చూడాలి, 21 days తర్వాత వస్తుంది అన్నారు. ఏదేదో నంబర్ ఇచ్చినారు, ఈ నెంబర్కి మళ్ళీ కాంటాక్ట్ అవ్వమన్నారు. బట్ ఏమవుతుందో చూడాలి గాయస్. ఇట్లా ఎవరు చేయకండి చిన్న చిన్న మిస్టేక్స్. సో ఇంకొకటి క్లియర్గా నేను చెప్తా, యాప్లో మనకు హబ్ అనేది ఉంటుంది కదా, అందులో చాలా చేంజెస్ చేసుకోవచ్చు. ఎన్నో మంత్స్ నుంచి అనుకుంటున్నాను యూనివర్సిటీకి వెళ్ళి మొత్తం సర్టిఫికేట్ గురించి మాట్లాడాలి అని. ఫైనలీ మాట్లాడేసినాను. హోప్ఫుల్లీ ఐల్ గెట్ మై సర్టిఫికేట్ సూన్. వెళ్ళిన తర్వాత హబ్లో మన అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు అంట. సో చేంజ్ చేసుకున్నా, మరి వస్తుందో రాదో. వస్తుందని అయితే చెప్పినట్టు 21 days పడుతుంది అంట. నాకు కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా వ్లాగ్ చేయడము నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, బట్ స్టిల్ నేను చేస్తున్నా. ఇక్కడ నుంచి నేను ఎవ్రీ టైం లైక్ నాకు ఎప్పుడు క్లాసెస్ ఉన్నా కానీ ఇట్లనే నడుచుకుంటా ఒక్కదాన్ని. నాకు ఎవరు ఫ్రెండ్స్ ఎవరు లేరు. అంటే అందరు పంజాబ్ సైడ్ నుంచి, గుజరాత్ సైడ్ నుంచి ఉండే. సో నాకు హైదరాబాద్ సైడ్ నుంచి, పర్టికులర్గా తెలంగాణ, ఆంధ్ర ఎవరు లేకుండే. సో కొంచెం వింతగా అనిపిస్తుంది. కార్ల నుంచి కొంతమంది చూసి నవ్వుతున్నారు కూడా. ఐ ఫీల్ సో ఎంబారస్. ఎన్నో మంత్స్ నుంచి ఇట్లా ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎంతగానో సఫర్ అవుతున్నాను అస్సలు అనుకోలేదు. కొన్ని మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇట్లా వెళ్ళాలి, ఇది సార్ట్అవుట్ చేసుకోవాలని. సో ఫైనల్లీ అయిపోయింది. ఇన్ డీటెయిల్గా మీకు నేను తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా నేను మళ్ళీ ఒక వీడియో తీస్తాను. సో అయిపోయింది. ఇప్పటికైతే నా సర్టిఫికేట్ వచ్చేస్తే ఇంకొక పెద్ద పని అయిపోతుంది. ఇంకేం లేదు, నాకు యూనివర్సిటీ నుంచి వచ్చేది ఏం లేదు. జస్ట్ ఆ సర్టిఫికేట్ వస్తే కంప్లీట్గా హార్ట్ఫుల్గా అమ్మయ్య ఐ యామ్ గ్రాడ్యుయేటెడ్ నౌ అని అనుకోవచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ నౌ. స్టే ట్యూన్ గైస్.